వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు చికెన్ పులుసు వండబోతున్నాను. దానికి కావాల్సినవి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి 2, పెరుగు ఈ స్పూన్తో 2 స్పూన్లు పెరుగు, ఆయిల్ 2 గిన్నెలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, గరం మసాలా పొడి 1 స్పూను, ధనియాలు జీలకర్ర పొడి 1 స్పూను, కారం స్పూన్నర, ఉప్పు తగినంత, పసుపు పావు టీ స్పూన్, నిమ్మరసం ఒక అరబద్ద. పొయ్యి వెలిగించుకొని కుక్కర్ గిన్నె పెట్టుకోవాలి. కుక్కర్ గిన్నె వేడెక్కాక ఈ గిన్నెతో 2 గిన్నెలు నూనె పోసుకోవాలి. నూనె కాగాక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత 1 నిమిషం వేసుకోవాలి. ఒక నిమిషం వేగిన తర్వాత చికెన్ అరకేజీ చికెన్ ముక్కలు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 1 నిమిషం మగ్గనివ్వాలి. ఒక నిమిషం ఆగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉప్పు తగినంత, పసుపు పావు టీ స్పూన్, కారం స్పూన్నర, ధనియాలు జీలకర్ర పొడి 1 స్పూను, గరం మసాలా పొడి 1 స్పూను. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఫిక్స్ చేయండి. నిమ్మరసం కొద్దిగా, పెరుగు 2 స్పూన్లు, కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకోవాలి. 3 విజిల్ వచ్చేదాకా కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్ వచ్చేదాకా పెట్టుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్ వచ్చేదాకా ఉడకనివ్వాలి. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు చికెన్ పులుసు వండబోతున్నాను. దానికి కావాల్సినవి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి 2, పెరుగు ఈ స్పూన్తో 2 స్పూన్లు పెరుగు, ఆయిల్ 2 గిన్నెలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, గరం మసాలా పొడి 1 స్పూను, ధనియాలు జీలకర్ర పొడి 1 స్పూను, కారం స్పూన్నర, ఉప్పు తగినంత, పసుపు పావు టీ స్పూన్, నిమ్మరసం ఒక అరబద్ద. పొయ్యి వెలిగించుకొని కుక్కర్ గిన్నె పెట్టుకోవాలి. కుక్కర్ గిన్నె వేడెక్కాక ఈ గిన్నెతో 2 గిన్నెలు నూనె పోసుకోవాలి. నూనె కాగాక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత 1 నిమిషం వేసుకోవాలి. ఒక నిమిషం వేగిన తర్వాత చికెన్
అరకేజీ చికెన్ ముక్కలు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 1 నిమిషం మగ్గనివ్వాలి. ఒక నిమిషం ఆగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉప్పు తగినంత, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1 స్పూన్నర, ధనియాల జీలకర్ర పొడి 1 స్పూను, గరం మసాలా పొడి 1 స్పూను. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఫిక్స్ చేయండి. నిమ్మరసం కొద్దిగా, పెరుగు 2 స్పూన్లు, కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకోవాలి. 3 విజిల్ వచ్చేదాకా కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్ వచ్చేదాకా పెట్టుకోవాలి.